ఏది చెప్పాలనుకుంటున్నారో అది కూలంకషంగా వారికి తెలియచేయండి తండ్రి. వీటిలో ప్రతి మాటను దుష్టుడు ఎత్తుకొని పోకుండా వారి హృదయంలో భద్రపరుచుకుని గొప్ప మనసును, గొప్ప హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం ఆదరించినంత వరకు మీరే మాకు తోడైండి నడిపించండి తండ్రి. ఈ చిన్న ప్రాంతం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ప్రేమైన వాళ్ళ ఒక మంచి వాక్యాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. పరలోకమందున్న తండ్రి మనుషులకు చాలా దగ్గరగా ఉండాలి అనుకున్నాడు. మీకు అర్థమైందండి? దేవుడు మనుషులకు చాలా దగ్గరగా ఉండాలనుకున్నాడు. అలాగే మనుషులు కూడా దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన ఆలోచించాడు. ప్రేమ వాళ్ళారా, అందుకనే దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఏదైనా తోటలో ఒక జంటను ఆ ఏదైనా తోటలో పెట్టి వారికి రోజు వారితో మాట్లాడుతూ, రోజు వారితో సంభాషిస్తూ దేవుడు వారితో చాలా దగ్గరగా ఉండాలనుకున్నాడు. కానీ వారు ఏం చేశారంటే దేవునికి మనుషులకి మధ్య దూరాన్ని పెంచారు. అది ఎంత దూరం అంటే అది ఊహించలేనిది, అది చెప్పుకోలేనిది. దేవుడు ఆ దూరాన్ని దేవుడు దయచేయాలి అనుకోవడం లేదు. ఆ దూరాన్ని దేవుని దయ వలన అది వచ్చినది కాదు. దేవుని హృదయంలో, దేవుని ఆలోచనలో అది ఉన్నదంటే కాదు. దేవుడు ఏమనుకున్నాడంటే నా పిల్లలు నాకు దగ్గరగా ఉండాలి అనుకున్నాడు. మనుషులందరికీ నేనే దగ్గరగా ఉండాలి అనుకున్నాడు. వీలైతే మనుషుల హృదయాలలో ఉండాలనుకున్నాడు. అంతే కదా? ఈ దేహాలను ఆయన నిర్మించుకోవడం వెనుక కారణం ఏంటంటే ఈ దేహంలో ఆయనే ఉండి ఈ దేహంలో ప్రతి అవయవం ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆయన అనుకున్నాడు. కానీ అలా చేస్తుందా ఈ దేహం? ఈరోజు ఈ శరీరం అలాగే దేవుడి కోసమే పనిచేస్తుందా? ఈ కాళ్ళు దేవుడి కోసమే నడుస్తున్నాయా? ఈ చేతులు దేవుని పని నిమిత్తమే కష్టపడుతున్నాయా? ఈ నోరు దేవుని కోసమే తింటుందా? ఈ నోటి మాట దేవుని మాటలు మాత్రమే మాట్లాడుతుందా? ఇది తప్ప అన్ని చేస్తున్నామా? అంతే కదండి. దేవుని వాక్యం మనం ఇప్పుడు రోడ్డు అంటే ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాం అనుకోండి, అక్కడక్కడ గోడల మీద కనపడుతుంది, అక్కడక్కడ ఇళ్ళ మీద కనపడుతుంది, అక్కడక్కడ స్తంభాల మీద కనపడుతుంది, ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, వాల్ పోస్టులు కనపడుతున్నాయి, టీవీలలో కనపడుతున్నాయి, సెల్ ఫోన్లలో కనపడుతున్నాయి, స్టేటస్లలో కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా దేవుని వాక్యం అక్కడక్కడ కనిపిస్తూనే ఉండదు మనకి. కానీ దేవుడు ఈ వాక్యాన్ని స్తంభాల మీద చూడాలనుకోలేదు. దేవుడు ఈ మాటలను గోడ మీద చూడాలనుకోలేదు. దేవుడు ఈ మాటలను ఒక ఫ్లెక్స్ రూపంలో, ఒక ఫ్రేమ్ రూపంలో మన ఇంటి గోడల్లో చూడాలనుకోవడం లేదు. లేదంటే కారు మీదో, బండి మీదో యెహోవా నా కాపరి, యెహోవా నా మార్గంలో నాకు తోడైండును అని ఇలాంటి మాటలు రాసుకోవాలని దేవుడు బైబిల్ రాయించలేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆయన చెప్పాలనుకున్న వాక్యం మనుషుల హృదయాలలో ఉండాలనుకున్నాడు. మనుషుల హృదయాలలో ఉండి దానికి తగినట్టుగా వారి క్రియారూపకం చేయాలని దేవుని ప్రణాళిక. అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? దేవుడు మనుషుల హృదయాలలో ఉండాలనుకుంటున్నాడు. వాక్య రూపేణ. ఎప్పుడైతే దేవుని హృదయంలో, మనుషుల హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్య ప్రకారం మనిషి నడుచుకోవడమే దేవుని వాక్యాన్ని నెరవేర్పుకోవాలి. దేవుడు మన హృదయాల్లో ఉన్నాడన్నదానికి గొప్ప గుర్తు ఏమిటంటే మన నోట నుంచి ఒక అబద్ధం రాకూడదు అని దేవుడు చెప్పాడు అనుకోండి. అబద్ధం ఆడని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని మాటను నెరవేర్చినట్టు, వాడి హృదయంలో దేవుడు ఉన్నాడు. దొంగతనం చేయకూడదన్న మాటను మనం చదివినప్పుడు దొంగతనం చేయకుండా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని కలిగి ఉన్నాడని అర్థం. అంటే దేవునికి దగ్గరగా ఉన్నాడని అర్థం. దేవునికి దగ్గరగా ఉంటూ, దేవునికి మరికొంచెం దగ్గరగా ఉంటూ, దేవునితో పాటుగా దేవుడు నా లోకానికి వెళ్ళాలి అన్నది దేవుని ఆలోచన. దేవునికి దగ్గరగా ఉన్నారు అనుకుంటూనే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అనేది అది దుష్టుని ఆలోచన. ఈనాటి సమాజం ఆ ముసుగులోనే ఉంది. ఆనాడు ఏదైనా
తోటలో దేవుడు ఆదాముతోనూ హవ్వతోనూ రోజు సల్లబొద్దున మాట్లాడుతున్నప్పుడు, సాయంత్రం వేళ సంధ్యవేళ మాట్లాడుతున్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు అనిపించాడు. దేవుడు మోసం చేశారు వాళ్ళు, దేవుడికి ద్రోహం చేశారు వాళ్ళు. దగ్గరగా ఉన్నాం అనిపించుకుంటూనే నేను మీకు దగ్గరగా లేవు అని దేవుడికి నిరూపించారు వాళ్ళు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పారు. వారికి దేవుడికి, మనుషులకి దేవుడికి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. వీరు ఈ మధ్యలోనికి రావాలంటే వీరి మధ్య ఒక పాపం వచ్చింది. ఒక పాపం ద్వారా వారు మరణాన్ని తెచ్చుకున్నారు, ఒక లేని ఫలితాన్ని తెచ్చుకున్నారు. దేవుడు ఇవ్వాలనుకున్న ఫలితం అయితే అది కాదు. దేవుడు ఇవ్వాలనుకున్న ఫలితం మరేదో ఉంది. ఆ ఫలితాన్ని దేవుడు మనుషులకి ఇవ్వాలని ఆ ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. కానీ మనుషులు దేవుడు ఇవ్వకూడని ఫలితాన్ని తెచ్చుకున్నారు. దేవుడికి మనిషికి పాపం అనే ఒక పెద్ద అగాధాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అవును, మనిషి చనిపోయే లోపు ఈ అగాధాన్ని దాటాలి. వాళ్ళారా, మీరు గమనించారా? మనిషి చనిపోయే లోపు ఈ పాపం అనే అగాధాన్ని దాటి దేవుడి ఎందుకు రావాలి. ఏ విధము చేతనైనా ఈ దేహాన్ని విడిచిపెట్టే లోపు ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట మొక్కళ్ళు ఉండాలి. మొక్కళ్ళు ఉన్నాడు దేవుడు కోరుకుంటాడు. అదే పీకుల వల్ల ఆ అగాధాన్ని దాటిన వారు ఎవరైనా ఒక్క మాటలో దాటగలగల. అవసరమైతే సిలువు మీద దొంగ మారాడు, అంతే కదండి. సిలువు మీద దొంగ అగాధాన్ని దాటాడు, పాపం అనే అగాధాన్ని దాటాడు. ఒక్క మాటలో, ఒక్క మాటతో. అలాంటి ఒక్క మాట మన జీవితాన్ని మార్చలేదండి. మన పక్కన యేసుక్రీస్తు సిలువ వేయబడి నిలబడి మాట్లాడాలంటారా? అది కదండి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యేసుక్రీస్తు మన పక్కన నిలబడి నీతో పాటు సిలువ వేయబడి యేసుక్రీస్తు మాటలు విని మారి ఒక సందర్భం నీకు రావాలంటారా? లేదండి, అవసరం లేదు. మనిషి మారడానికి ఒక సందర్భం చాలు. ఆ సందర్భం ఎప్పటికీ మన జీవితాలకు రాలేదంటారా? వచ్చిందంటారా? అలా వచ్చిన వారైతే ఖచ్చితంగా మాట్లాడాలి. అలా రాని వారైతే మారరు. మారరు. ఎలాంటి ముసుగులో ఉంటారు చెప్పమంటారా? దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకుంటూనే దేవునికి దూరంగా ఉండిపోతారు. అన్నాడు. కయ్యను హేబేలు మధ్య సాంగత్యం, మంచి సాంగత్యం ఉంది. కయ్యను హేబేలుతో మాటలాడిను అని రాయబడ్డాడు. మాటలాడిన తర్వాత చంపేశాడు. చెప్పాడు. ఎందుకో తెలుసా? దగ్గరగా ఉన్నాను అని తన తమ్ముడిని నమ్మించాడు. నమ్మించిన తర్వాత చెప్పాడు. దగ్గరగా ఉన్నామని దేవుడిని కూడా మనం నమ్మిస్తున్నామండి. ఈరోజు దేవుడిని కూడా మనం నమ్మిస్తున్నాం. పై సమాజానికి చూస్తే, పైకి చూస్తే, భక్తిని చూస్తే, సమాజంలోనికి వెళితే మన భక్తి ఎలా ఉందో చెప్పమంటారా? దేవునికి వీరి బ్రతుకులు చాలా దగ్గరగా ఉన్నాయనుకుంటున్నాడు. ఒకరించి ప్రార్థన చేస్తే 1 గంట పాటు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది దేవునికి దగ్గరగా ఉంటున్నాను అనడానికి ఒక గుర్తు సమాజానికి తెలియజేస్తున్నాం మనం. కానీ అది నిజంగానే దేవుడి దగ్గరగా ఉంటున్న సందర్భమా? దూరపు కొండలు, దూరంగా చూస్తే కొన్ని కొండలు కనిపిస్తాయండి. ఒక పక్కన కొండ, మరొక పక్కన కొండ, 2 కొండలు ఒక చోట పక్క పక్కన ఉన్నట్టే కనిపిస్తాయి. నిజంగా ఆ స్థానానికి వెళితే, నిజంగా ఆ స్థలానికి వెళితే ఈ కొండకు ఆ కొండకు మధ్యలో కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవుడికి ఈరోజు మనుషులమైన మనం ఎలా కనిపిస్తున్నామంటే, దేవుడికి ఈరోజు భక్తులుగా వినబడుతున్న మనం ఎలా కనిపిస్తున్నామంటే, దేవుడు పరలోకంలో నుంచి చూస్తే నా కుమారుడు చాలా భక్తిపడ్డాడు, చాలా గొప్ప ప్రార్థన పరుడాడు, చాలా గొప్ప విశ్వాసం చూపించే విశ్వాసురాలు, చాలా గొప్పది అని కనిపిస్తుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి, దేవుడి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఏం కనిపించడం లేదు. దూరం నుంచి చూస్తే దేవునికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాము, దగ్గరికి వచ్చేసరికి చూస్తే దేవునికి దూరముగా ఉన్నట్టు కనిపిస్తున్నాం. అదే కదండి, ఇది ఎంత మాయ అండి. అసలు దేవునికి ఎలాంటి మాయ తెలియదండి, దేవుడికి ఎలాంటి మర్మాలు తెలియదండి, దేవుడికి అంత మాయ చేసేంత తెలివితేటలు లేవండి. ఎక్కడి నుంచి వచ్చాయండి అసలు? దేవుడు మనుషులలో ఉండాలని, దేవుడు మనుషుల మధ్య ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు కూడుకుని నా కోసం మాట్లాడుకుంటే ఆ మాటలు ఏంటో విందారని, చెవులారా విందారని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ ఇద్దరు ముగ్గురు మధ్యలో కూడా ఉంటానని ఆయన ఆశ కలుగుతున్నాడంటే ఆయన ఎంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుడు మన దేహాలలో నిలువై ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మన దేహాల్లో కొలువై ఉండాలనుకుంటున్నాడు. మన దేహాల్లో ఆయన ఉంచడం లేదు, మన హృదయాల్లో ఆయన ఉంచడం లేదు, మన మనసులో ఆయన ఉంచడం లేదు, మన మాటల్లో ఆయన చూపించడం లేదు, మన కన్నులతో ఆయన చూడలేకపోతున్నాం, మన నడవడికతో ఆయన కోసం నడవలేకపోతున్నాం.
నిజం కదండి, ఎంత దారుణమండి. మనుషులకి మధ్య ఎంత అగాధం ఏర్పడిపోయిందో ప్రియమైన వాళ్ళారా. అది లూకా సువార్త ధనవంతుడు లాజరు దగ్గరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. అవును, లాజరేమి చిన్నవాడు కాదండి, లాజరేమి అమాయకుడేమి కాదు. ఆయన దేవుని వాక్యం కోసం నేర్చుకుని దేవుని కోసం బ్రతకడం కోసం తన శరీరాన్ని కానీ తన దేహాన్ని కానీ కుళ్ళిపోయినా చిల్లపెక్కులతో గీసుకుపోయినా సరే ఆయన దానికోసం పట్టించుకోకుండా దేవుని వాక్యానికి దేవునికి పెద్దపీట వేసి నిలబడ్డాడంటే లాజరేం అమాయకుడు కాదు. మరి లాజరు చనిపోయిన తర్వాత ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఆ కాలంలో ఉన్న అబ్రహాము, ఆ కాలంలో ఉన్న ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడిన తర్వాత ధనవంతుడు ఏదైనా అమాయకుడు అనుకుంటున్నాడు. ధనవంతుడు ఊరకనే అమాయకుడు కాడు. ఎవరి ధనవంతులు అయిన వారు అమాయకంగా ఉంటారా? ఏదో పొరపాటుని అమాయకంగా ఉన్నారు కాబట్టి ధనవంతులు అయిపోయారు అనుకుంటున్నారా? వారి దగ్గర ఉన్న ధనంతో ₹1 ₹10 ఎలా చేయాలో వారికి తెలుసు. ధనవంతులు కాని వారు ఏం చేస్తారో తెలుసా? మన దగ్గర ఉన్న ₹10 ₹10 ఖర్చు పెడతాం, కానీ ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ధనవంతులు అలా కాదు, వాడి దగ్గర ఉన్న ₹1 మరొక ₹1గా మార్చడానికి ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ధనవంతుడు చాలా తెలివైన వాడు. ధనవంతుడు ఎంత తెలివైన వాడో చెప్పమంటారు? అబ్రహాముని ధనవంతుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటకు ఒక నీటి బొట్టును లాజరుతో పంపించంటున్నాడు. అంటే నా నాలుకను తలపడానికి ఒక నీటి బొట్టు లాజరుతో పంపించు అని మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ధనవంతుడికి ఆ నీటి బొట్టు నాలుగుకి తాకితే దాహం తీరిపోతుంది అన్న విషయం ధనవంతుడికి తెలుసా? దాహం తీరదు కదండి. దాహం తీరదన్న విషయం ధనవంతుడికి తెలియదండి, తెలుసు. మరి ఎందుకు లాజర్ని అవతల నుంచి ఎవరికి రమ్మని చెప్పమంటారా? లాజర్ అవతల నుంచి యువతలకు వస్తే లాజర్ ఎలా వచ్చాడో అలా అవతలకి వెళ్ళిపోతారని ధనవంతుడు అనుకున్నాడు. మీరు ఈ కోణంలో ఆలోచించారు ఈ మాటని. నీళ్ల కోసం అడిగాడు, నీళ్ల కోసం మాట్లాడుకున్నాడు, ఒక నీటి బొట్టు కోసం అడుగుతున్నాడు లాజర్ అనుకుంటున్నాం మనం, ధనవంతుడు అనుకుంటున్నాం మనం. ఆ లాజర్ని పంపించమని ధనవంతుడు అబ్రహాం అడుగుతున్నాడు. ధనవంతుడు ఏమని తెలుసా? ఒక నీటి బొట్టు పట్టుకుని అవతల నుంచి యువతలకు రమ్మను లాజరుని అంటున్నాడు. ఒక నీటి బొట్టు పట్టుకుని అవతల నుంచి యువతలకు లాజరు వస్తే ఎలా వచ్చాడో ఆ లాజర్ను బట్టి మనం కూడా అవతల దుప్పేద్దాం అనుకుంటున్నాడు ధనవంతుడు. అప్పుడు అబ్రహాం గారు చెప్తున్నాడు చూడండి మాట ఏమని? లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమాడినాడు. చూడండి, దేంతనే కాదు, ఒక చెంగుతోనో బిందుతోనో కాదు, తన వేలి కొన ముంచి ఆ కొన పట్టుకుని ఆ లాజర్ ఇక్కడికి తీసుకురమ్మను, నా నాలుక మీద వేలు పెట్టమని చాలు అంటున్నాడు. తర్వాత నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పారు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించినాడు జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాదు, ఏమడిగాడండి? అంతేకాదు, అంతేకాక ఏం జరుగుతుంది? అంతేకాక ఇక్కడ నుంచి మీ యొద్దకు దాటగోవారు దాటిపోజాలకుంటున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుంటున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను అంటున్నాడు. చూడండి, ధనవంతుని మనసు తెలుసుకున్నవాడు అబ్రహాం. ధనవంతుని మనసు అబ్రహాంకి అప్పుడు అర్థమైంది. నీవు లాజరుని తన వేలు కొన ముంచి అవతల నుంచి యువతలకు పంపించు అని అడిగిన ఆ మాటలో భావం అబ్రహాముకి అప్పుడు అర్థమైంది. ఏం తెలుసా? నాయన, ఈ నీటి కొనను తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చే ఒకవేళ వద్దాం అనుకున్నా, ఒకవేళ నువ్వే అవతల నుంచి యువతలు దూకేద్దాం అనుకున్నా, నీకు నాకు మధ్యలో ఏముందో తెలుసా? ఒక మహా అగాధం ఉంది, ఒక మహా అగాధం ఉంది. ఆ అగాధాన్ని ఆ ధనవంతుడికి అబ్రహాము జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు మనం చనిపోయిన తర్వాత చూసే ఆఘాతాన్ని చూసి యువత నుంచి అవతలకు దాటేద్దాం అనే ప్రయత్నాలను ఉన్నాడు ఆ రోజు ఆ ధనవంతుడు. యువత నుంచి అవతలకు ఏ విధమైన దాటేద్దాం, ఎందుకంటే తను నెమ్మది కలిగి ఉన్నాడు. నేను యాతన పడుతున్నాను,
నేను ఎంత కష్టపడ్డాను, ఎంత బాధపడిపోతున్నాను, తర్వాత చక్కగా నిలబడుతున్నాడు. అబ్రహాము రొమ్ము నిలబడి ఉన్న లాజరును చూసి ధనవంతుడు ఆలోచించిన ఆలోచన చెప్పమంటారా, యువతల నుంచి అవతలకు వెళ్ళే ఒక మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. ఆ మార్గం లాజరు ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు. అబ్రహాము దాన్ని విడగొట్టాడు. అబ్రహాము దాన్ని చెప్పేశాడు, నువ్వు ఒకవేళ రావాలని ప్రయత్నం చేస్తున్నావు ధనవంతుడా, ఒకవేళ నువ్వు యువతల నుంచి అవతలకు వచ్చి నా దగ్గరకు వచ్చి నా రొమ్మును ఆనుకుందని అనుకుంటున్నావేమో, నీవు ఇక్కడికి రావడానికి మేము అక్కడికి పోవడానికి నీకు మాకు మధ్య ఒక మహా అగాధం ఉంది. అది చనిపోయిన తర్వాత కనిపించే అగాధం. మనం బ్రతికుండగా కూడా మనం అగాధాన్ని దాటాలి. మనం చనిపోయేలోగా, ఈ దేహాన్ని విడిచిపెట్టేలోగా దేవునికి మనకి మధ్య ఉన్న ఒక పాపం అనే ఒక అగాధాన్ని దాటాలి. ఆ అగాధాన్ని దాటిన వాడే దేవుడు రొమ్మున అనుకుంటాడు. ఆ అగాధాన్ని దాటిన వాడే ధనవంతుడు రొమ్మున అనుకుంటాడు. ధనవంతుడు రొమ్మున అనుకుంటాడు. ఎందరో ఉన్నారండి అలాగా. ఈ ధనవంతుడి కోసం మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించాడంటే, అలా ఎందరో ఉన్నారు యాతన పడిపోతూ యువతల నుంచి అవతలు దాటి వేయడానికి ఏ ఒక్క దారైనా ఉన్నదేమో అని ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు, ఎన్నో కేకలు వేసిన వారు, ఎన్నో అల్లర్లు చేసిన వారు ఆ అగాధంలో ఉన్నారు. వాళ్ళు పాతాళంలో ఉన్నారు. వాళ్ళు ఆ వేదనకరమైన స్థితిలో వాళ్ళు నిలబడ్డారు. అరుపులు, కేకలు, అల్లర్లు, బాధలు, వేడుపులు, నిట్టూర్పులు, ఒళ్ళంతా మంట. ఈ మంటలో పడి కాలిపోతూ వారికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ మంట నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలని వాళ్ళు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారండి. మరి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. అలాంటి ఆలోచన కలిగిన మనము ఎలా ఉండాలి? దేవుడు ఒక మాట చెప్పాడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటున్నాడు. చూడండి, చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పనిలో ఏ పనినైనా సరే శక్తి లోపం లేకుండా చేయండి. శక్తి లోపం లేకుండా చేయడం అంటే ఏంటి? మన శక్తిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి అన్నమాట. మనం ఒక యజమాని దగ్గరికి కూడుపనికి వెళ్ళాం అనుకోండి, ఒక ఎంప్లాయీ దగ్గరికి ఒక ఆఫీసర్ దగ్గరికి ఎంప్లాయీగా వెళ్ళాం అనుకోండి, మనలో ఉన్న కొంత శక్తిని దాచిపెట్టుకునే లక్షణాలు కొంతమందికి ఉంటాయంటే వాడు పని చేయగలడు, కానీ పని చేయడు. ఎందుకంటే నా ఎనర్జీని అంతా ఇక్కడ వాడేస్తే నేను తర్వాత చేయబోయే పని ఏంటి, నేను ఓపెన్ పని చేస్తే ఎలా కుదురుతుంది, మరో 2 రోజులు నేను పని చేసుకోవాలి కదా అని ఆలోచిస్తారు. వేస్తారు కూలి పని చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కొంతమంది ఉంటారండి శక్తి లోపము లేకుండా పని చేసేవారు కొందరు ఉంటారండి. వాళ్ళు దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటారు. రాత్రులు పగళ్ళు ఉండదండి. ఒకవేళ కంపెనీలో చేస్తే కంపెనీ కోసం ఏదైనా కష్టపడాలి. ఎందుకంటే నేను ఎదగాలి, నేను ముందుకు ఎదగాలి, నన్ను నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నేను ఇంతకన్నా ఎక్కువ శాలరీ సంపాదించాలి, ఇంతకన్నా ఎక్కువ ఇన్సెంటివ్ సంపాదించుకోవాలి, ఇంతకన్నా గొప్ప గొప్ప పని స్థాయికి వెళ్ళిపోవాలని ఆలోచించేవాడు అక్కడ ఉంటాడు. శక్తి లోపము లేకుండా పని చేసేవాడు అక్కడ ఉంటాడు. లోకానుసారమైన పని. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నీవు శక్తి లోపం లేకుండా పని చేస్తూ లోకంలో అధికారాన్ని సంపాదించుకుంటూ ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావో, నేను కూడా నీకు ఇచ్చిన పని విషయంలో శక్తి లోపము లేకుండా పని చేయమంటాడు. శక్తి లోపముతో చేసే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ ఆ మూడు పని చేసుకుంటారు. వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉంటారు. ఎందుకనుకుంటున్నారు? వాడి శక్తిని, వాడి బలాన్ని, వాడి తెలివిని, వాడి జ్ఞానాన్ని, వాడి ఉపాయాన్ని వాడు దాచిపెట్టుకున్నాడు. అదే మిగతా వాడు ఏం చేస్తాడో తెలుసా? అందులో ఎవరో ఒకరిద్దరు తెలుసా? వాడు ఏ కంపెనీలో అడుగు పెట్టాడో, వాడు ఏ హాస్పిటల్ అడుగు పెట్టాడో, వాడు ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడో, వాడు ఏ పనిలో అడుగు పెట్టాడో అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటాడు. ఎందుకనుకుంటున్నారు? వాడు శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నాడు. శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు. చేయుటకు ఏ పనైనా సరే, దేవుడు నీకు ఇచ్చిన పనిలో ఏ పనైనా సరే ఎంచుకో. అది శక్తి లోపము లేకుండా పని చేయి. ఎందుకంటే ఆ పని చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసా? కిందకు వెళ్ళి పాతాళాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఎన్ని ఉపయోగాలు ఉపయోగించినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడినా అబ్రాహాముతో, అబ్రాహాము నాయన నీ మీద నాకు జాలి ఉన్నది నాయన, కానీ నీ దగ్గరికి రాలేను. నువ్వంటే నాకు ప్రేమ ఉంది నాయన, కానీ నీ దగ్గరికి రాలేను. నువ్వు కూడా నా దగ్గర ప్రయత్నం చెయ్యలేవు. ఎందుకంటే మధ్యలో అగాధం ఉంది. ఇప్పుడు దీన్ని తప్పించుకునే పొరపాటు దొరికేద్దామని అనుకున్నాను, నువ్వు అగాధంలో ఉండిపోతావు. ఇది పొయ్యి నుంచి పెనం నుంచి పొయ్యి మీద పడినట్టు ఉంటుంది. అది ఇంకా భయంకరం.
ఇది కనీసం తీర్పు దినమో వచ్చేంత వరకు సిద్ధం చేయబడిన ఒక వేదనకరమైన పరిస్థితి. పొరపాటున వేదనకరమైన పరిస్థితి రాకే భయంకరంగా ఉందని దూకేసావు అనుకో, నువ్వు అగాధాలు పడిపోతావు. అది అసలైన పాతాళం అక్కడ ఉంది, అసలైన పాతాళం అక్కడ ఉంది. అది ఇంకా భయంకరం. కాబట్టి పాతాళంలో తెలివి లేదు, పాతాళంలో ఉపాయం లేదు, పాతాళంలో జ్ఞానం లేదు, పాతాళంలో నువ్వు ఏమి ఆలోచన చేసినా పని జరగదు. నీవు బ్రతికుండగా ఆలోచించు, బ్రతికుండగా పని చేయి, బ్రతికుండగా దేవుడు ఇవ్వబోయే ఆ పాతాలను తప్పించుకో. దేవుడికి దగ్గరగా ఉండు, దేవుడికి దగ్గరగా ఉండు. దేవుడికి దగ్గరగా ఉన్నామనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నారా? నేను వాక్యం చదువుతున్నాను కాబట్టి దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నారా? కాదు ప్రియమైన వాళ్ళారా, దేవుడికి దగ్గరగా ఉన్నామనుకుంటూ దేవుడికి దూరంగా ఉంటే వారు ఎందరో ఉన్నారు. నిజం, దేవుడు అలాంటి లోపాలని వెతకాలనుకోవటం లేదు, వెతకాలనుకోవటం లేదు. ఒకవేళ దేవుడు ఆ లోపాలని వెతకాలి అనుకుంటే మన పరిస్థితి ఏం కాదండి. కీర్తన గ్రంథం 130 అధ్యాయము, కీర్తన గ్రంథం 130 అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 130 అధ్యాయము 1వ వచనం చదువుతాం. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి యొక్కి నా ఆర్త ధ్వని విను అంటున్నాడు. చూడండి ఏమనండి, దావీదు గారు మాట్లాడుతున్న మాట, యాత్ర కీర్తన దావీదు గారి యాత్రలో యెహోవాతో మాట్లాడుతున్నాడు. అప్పటికి దావీదు ఏమన్నా అగాధ కోపంలో ఉన్నాడండి? దావీదు ఏమన్నా పాతాళంలో ఉన్నాడా? ఆయన పాతాళంలో పాపం అనే కోపంలో ఉన్నాడు. పాపం అనే అగాధ కోపంలో ఉన్నటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. ఈ రోజు దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవుడికి మనుషులకి మధ్య ఉన్న ఆ పాపం అనేది ఒక అగాధ కోపంగా నిలబడిపోయింది. ఈ అగాధ కోపంలో ఉండి నేను నిన్ను అడుగుతున్నాను, దేవా నా మొర విను, నా మాట విను, నా ఆర్తధ్వని విను అంటున్నాడు. చూడండి 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అంటున్నాడు. చూడండి, ఒకవేళ దేవుడు మనలో దోషములను చూసి నేను నిలబెట్టాలనుకుంటే, నేను అడగాలనుకుంటే ఎవరు నిలబడగలడు? ఆయన ముందు ఎవరు నిలబడలేడు. అలా దోషాన్ని చూపి నేను నిలబెట్టుకోవడం ఎవరనంటే సాధారణ లక్షణం అది. దేవుడు అలా కాదండి. దేవుడు నీ ఎడల ఎప్పుడు కనికరాన్ని చూపిస్తాడు. దేవుడు నీ ఎడల ఎప్పుడు కృపను చూపిస్తాడు. దేవుడు నీ ఎడల ఎప్పుడు ప్రేమను చూపిస్తాడు. ఎంత గడ్డు కాలంలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎంత ప్రమాదం వశాత్తు నీ మీద ప్రమాదం పొంచి ఉన్నా దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తాడు. ఎందుకంటున్నారు ప్రియమైన వాళ్ళారా, మీరు అగాధ కోపంలోనికి వెళ్ళిపోకుండా ఉండాలని దావీదు అదే మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్న మాటలో అర్థం ఏంటంటే, మీరు బ్రతికుండగా నేను ఒక అగాధ కోపంలో ఉన్నానని, ఈ అగాధ కోపంలో నుంచి బయటకు రావాలని, ఏ విధము చేతనైనా సరే నేను దేవుడి చెంతకు వెళ్ళాలన్న జ్ఞానం మీకు రావాలని దావీదు మాట్లాడుతాను. చూడండి, దావీదు ఇప్పుడు పాతాళంలో లేడు, దావీదు అగాధ కోపంలో లేడు. దావీదు పాపపు లోకంలో ఉన్న ఆ సంగతిని నేను అగాధ కోపంలో ఉన్నానని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవేతర సమాజం, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి అగాధ కోపంలో ఉన్నాడు. ఆ అగాధ కోపాన్ని దాటి దేవుని దగ్గరికి రావాలి. దాటలేదా దేవునికి దూరం అయిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. నేను నువ్వు మోసపుచ్చుకుంటావు, నేను నువ్వు నాశనం చేసుకుంటావు. అంతే కదండి. మనం ఒకదాన్ని చేపట్టుకుని దానికోసం దేవుని కోసం శక్తి లోపం లేకుండా పనిచేయాలి. ఒక్క వాటిని తిరిగినట్టు వెనక్కి తిరగకూడదు. ఒకనాడు సౌలు ఏం చేశాడంటే, కర్ణపిశాచి గలవారిని అందరినీ ఆ దేశం నుంచి కట్టేశాడు. కర్ణపిశాచి గలవారు ఎవరైతే ఉన్నారో, ఎవరు సోటి చెప్పవాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే మంత్రాలు సంత్రాలు చేసేవాడు ఎవరైతే ఉన్నాడో, వీళ్ళందరినీ మెడబెట్టి పెట్టి కట్టిన ఆ దేశంలో ఎవరు ఉండడానికి లేదన్నాడు. ఆ దేశం దరిదాపు ఉండడానికి ఎవరు వీలేదన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? అదే సౌలు ఆ కర్ణపిశాచి వాడిని ఎత్తుకుని బయలుదేరాడు. ఒక్క వాటికి తెలిగినట్టు కాదా? నువ్వు దేన్ని విడిచిపెట్టావో దానికోసం పరుగులు తీస్తున్నావంటే ఒక సౌలు లాంటి లక్షణాలు మనలో లేవండి, మనలో లేవా? ఒకనాడు మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు, నేను ఈ పని చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడు మరలా నువ్వు ఆ పనిలోనే ఉన్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక సౌలు లక్షణాన్ని తెచ్చుకున్నాడు అనమాట. ఒక సౌలు లక్షణాన్ని, ఒక బిలాము లక్షణాన్ని తెచ్చుకున్నాడు అనమాట. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము మాటలు విడిచిపెట్టి తన వైపు పరుగులు తీసిన ఒక బిలాము లక్షణాలు మనలో కనపడతలేదండి. ప్రియమైన వాళ్ళారా, ఒక అననీయ సభ్యుని చూడండి, వారి బ్రతుకులు చూడండి. ఇంతకే అమ్మవా అని అడిగాడండి అననీయ. ఇంతకే అమ్మవా అని అడిగాడు. అవును, ఇంతకే అమ్మ. ఎవరిని అడగకుండా అననీయను మాత్రమే ఎత్తుకెళ్తాడని అన్నయ్యకి అనుమానం రావాలి కదండి.
అంతమంది ఎవరో మంది నీతి మంతులు వస్త్రాలు ఇస్తున్నారు వెళ్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు వెళ్తున్నారు. మరి వీళ్ళు ఎవరిని అడగడం ఒక ప్రశ్న. పేతురు అనని అడుగుతున్నప్పుడు అననీకి డౌట్ రావాలి కదండి. ఎవరిని అడగకుండా నన్నే అడుగుతుందండి అంటే ఇది తెలిసిపోయిందంటావా? సో ఉన్నమాట చెప్పేస్తే సరిపోతుంది కదా, ఉన్నమాట చెప్పేస్తే సరిపోతుంది కదా. లేదు, అబద్ధం. దేవుడికి ఉన్నమాట చెప్పే లక్షణాలు మనకి ఎక్కడ ఉన్నాయండి? ఉన్నమాట మనం చెప్తామండి, చెప్పండి. దాచిపెట్టడం మనకు బాగా అలవాటు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. మనం పాపం చేయొచ్చు, మనం నేరం చేయొచ్చు, మనం వ్యభిచారం చేయొచ్చు, మనం దొంగతనం చేయొచ్చు, ఒకవేళ పొరపాటును చేసి ఉండొచ్చు, నీకు తెలియకపోవచ్చు. దేవుడు వాక్యం నీ ఎదుటికి వచ్చేటప్పుడు, దేవుడు నీ ఎదుటి నిలబడినప్పుడు నీ మాట చాలా స్వచ్ఛంగా ఉండాలి. నీ మాట నిజాన్ని ఒప్పుకునేదానిగా ఉండాలి, నిజాన్ని ఒప్పుకునేదా ఉండాలి. ఆయన స్ఫూర్తిగా అడుగుతాడు ప్రశ్న. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. సందర్భం మనకు తెలిసిందే, చూడండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి, గెహాజీ, నీ వెచ్చడి నుండి వచ్చిందని అతన్ని అడిగినందుకు, వాడు దాసుడనైన నేను వెచ్చటికి పోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎలీషాకు తెలుసు, ఏం చేసి వచ్చాడో ఎలీషాకు తెలుసు, ఏం సంపాదించుకుని దాచిపెట్టుకున్నాడో ఎలీషాకు తెలుసు. ఎందుకంటే నీతో నా మనసు వచ్చింది కదా గెహాజీ. నీవు ఆయన్ని కలుసుకున్నప్పుడు నా మనసు నీ దగ్గరే ఉన్నది. నువ్వు ఆయనతో బేరసారాలు ఆడుతున్నప్పుడు నా మనసు నీతోనే ఉన్నది. నువ్వు ఆయన దగ్గర నుంచి రూపాయలు తీసుకుంటున్నప్పుడు, ధనాన్ని తీసుకున్నప్పుడు, బంగారం తీసుకున్నప్పుడు, వస్త్రాలు తీసుకున్నప్పుడు నా మనసు నీతోనే ఉన్నది. నువ్వు దాన్ని గమనించలేదా? దేవుని మనసు అంతా ఎప్పుడూ ఉంటుందండి. మనం చేసే పాపము కార్యక్రమాలు పక్కన నిలబడి ఉంటుంది. నువ్వు ఒకవేళ దాన్ని గమనించుకుంటే వెనక్కి వస్తావు. దాన్ని గమనించుకోలేకపోతే పాపాన్ని తెచ్చుకుంటావు, శాపాన్ని తెచ్చుకుంటావు, లోపాన్ని తెచ్చుకుంటావు. ఇది ఒక గెహాజీ తెచ్చుకున్నట్టుగా. గెహాజీ ఒక గొప్ప సంగతిని మర్చిపడిపోయిన వాళ్ళ. దేవుడు ఉన్నతమైన దాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తాడు, కానీ మనం మధ్యలో కక్కుతుపడతాం. దేవుడు ఎంతో ఉన్నతమైన సంగతులు, ఎంతో ఉన్నతమైన జ్ఞానం, ఎంతో ఉన్నతమైన ధనం, ఎంతో ఉన్నతమైన పరలోక పరిస్థితులు నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తాడు. కానీ ఒక చిన్న విషయం మనం కక్కుతుపడతాం. ఒక యాషావులాగా, ఒక చిక్కుడుగా కూర కోసం కంగారు పడిన ఒక యాషావులాగా కక్కుతుపడతాం. తన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టుకునే స్థాయిని విడిచిపెట్టాడు. చూడండి, ఒక యోసేపు చూడండి ఏం చేశాడండి? ఒక పోతీఫరు భార్య దగ్గర కక్కుర్తు పడుంటే ఫరో కుమార్తెను చేసుకునే భాగ్యాన్ని విడిచిపెట్టేవాడేమో యోసేపు. ఏం చేశాడండి? తప్పించుకున్నాడు, పారిపోయాడు. అక్కడ పాపానికి దూరంగా పారిపడి యగాద కోపంలో నేను పడాలని అనుకోవటం లేదు. ఈ కోపం నుంచి బయటికి వచ్చి నేను ఎలాగైనా బ్రతకాలనుకున్నాడు. తప్పించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫరో కుమార్తెను నీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాల పాటు తన తరాన్ని పోషించాడు. 400 సంవత్సరాలు పరిచిలకు తన సంతతంతా ఆ దేశంలో నిలబడిపోయిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దాని భావం ఏంటో తెలుసా? అది యోసేపు వేసిన పునాది. యోసేపుని ప్రజలు మర్చిపోలేదు. ఆ రాజ్యం కన్నా ఎక్కువ జనాంగాన్ని సంపాదించుకోగలిగాడు. ఎందుకో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, దేవుడు మాటను నిలబెట్టుకున్నాడు. కకృతి పడలేదు ఎక్కడ. మనం చిన్న విషయాల్లో కకృతి పడుతుందని చూడండి. దేవుడు నీకు పరలోకం ఇవ్వాలని ఆశించిస్తే మనం చిన్న వ్యభిచారం దగ్గర, ఒక చిన్న ధనం దగ్గర, ఒక చిన్న ఉద్యోగం దగ్గర, ఒక చిన్న పరిస్థితుల దగ్గర, ఏదో గడ్డు పరిస్థితి దగ్గర లొంగిపోతాం. మనం అక్కడ లొంగిపోతాం. అక్కడ ఎప్పుడైతే లొంగిపోయామో దేవుడు ఇవ్వాలనుకున్నది వెనుదిరిగిపోతుంది. బిలాము ఎంత మంచి వాక్కుని ఇచ్చాడండి. ఒక చిన్న ధనం దగ్గర బిలాము పడిపోయాడు. చూడండి, అవును కదండి. కయ్యకి ఎంత గొప్ప భాగ్యం అండి. జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాల్సిన కయ్యను తన తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. అది జ్యేష్ఠత్వం పోయింది కదండి. ఒక యాషావు కూడా తన జ్యేష్ఠత్వాన్ని ఒక చిక్కుడుగా కూర కోసం పోగొట్టుకున్నాడు. చూడండి, అలా ఎందరో ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, ఎందరో ఉన్నారు బైబిల్లో ఉన్నవారు, బైబిల్లో లేనివారు, మన కళ్ళ ముందు ఉన్నవారు. ఎందరో ఇక్కడ వాక్యం నేర్చుకుని వెళ్ళిన వారు, ఎందరో మడుకుమార్ గారి దగ్గర వాక్యం నేర్చుకుని వెళ్ళిన వారు ఏమైపోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. పోయిన వాళ్ళ అవును. గెహాజీతో మాట్లాడుతున్న చూడండి 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వాడు చూసి, గెహాజీ, నీ వెచ్చడి నుంచి వచ్చిందని అతను అడిగినందుకు, వాడు నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనను. అంతటి ఎలీషా వాడితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా?
ద్రవ్యమును, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీదారులను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని అడుగుతాడు. చూడండి, ఇది సమయమా? ఇది సమయం కాదు. నువ్వు దేన్నో సంపాదించుకోవడానికి, మరేదో సాధించుకోవడానికి ఇది సమయం కాదు. ఎందుకంటే నీకున్న సమయం చాలా కొంచెము పాటి సమయం, చాలా కొంచెం పాటి సమయం. ఎప్పటికే నువ్వు అగాధ కోపంలో ఉన్నావు. ఈ కోపంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నాన్ని నువ్వు చేయాలి. లేదనుకుంటే ఆ పాపం నిన్ను గట్టిగా పట్టుకుంటుంది, చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఎంత గట్టిగా పట్టుకుంటుందో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళారా? చెట్లు మనం భూమి మీద చెట్లు చూస్తాం కదండి. భూమి లోపల చెట్లు వేర్లలో కొన్ని రకాల వేర్లు ఉంటాయి. కొన్ని వేప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, ఇలాంటి చెట్లు చూసారనుకోండి, వాటికి మధ్యలో ఒక తల్లి వేరు అంటూ ఒకటి ఉంటుంది. అది నిదానంగా వెళ్ళిపోతుంది. మధ్యలో అక్కడక్కడ చిన్న కొమ్మలు వస్తాయి అంతే. కానీ ఒక మందార చెట్టు మీరు చూసారనుకోండి, దాని వేరు ఎలా ఉంటాయి తెలుసా? అది భూమి ఎంత ఉంటే అంత భూమి అలా పాగుతూ ఉంటుంది. అది భూమి లోపలికి వెళ్ళదు. దాన్ని జాలకాల వేరు అంటారు. ఏమంటారంటే జాలకాల వేర్లు అంటారు దాని పద్ధతిని. ఆ వేర్ల యొక్క లక్షణం ఏంటంటే, జాలకాల వేరు యొక్క లక్షణం ఏంటో తెలుసా? అది ఎంత పాతాళం వచ్చినా, ఎంత సునామీ వచ్చినా సరే ఆ చెట్టు ఇంచుకదదు. తల్లి వేరు మాత్రం భూమిలో గడిపని చెట్లు ఉంటుంది చూడండి, అది భూమి మొత్తం పెగలేక పడతాయి. కానీ ఇది అలా కాదు. మొత్తం భూమి ఎంత ఉంటుందో అంత భూమి అంత నక్క అనుకుంటుంది. దాన్ని లాగాలంటే మనం నడుము రావాలి తప్ప అది అంత ఈజీగా బయటకు రాదు. జాలకాల వేరు యొక్క లక్షణం అది. ప్రియమైన వాళ్ళారా, మనం పాపములో అంతగా మునిగిపోయామనుకోండి, ఆ పాపం మనం అంత గట్టిగా పట్టుకుంటుంది. మనం పాపంలో నుంచి ఒక మందార చెట్టు బయటికి లావడం ఎంత కష్టమో అంత కష్టాన్ని మనం తీసుకుని ఆ వేర్లలో నుంచి పెకలింపబడిన వాడవుగా, ఆ వేర్లలో నుంచి పెకలింపబడిన దానవుగా ఆ పాపంలో నుంచి బయటకు వచ్చి అగాధం దాటి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు నీ కోసం దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అవును ప్రియమైన వల్ల మనలోనికి పాపం వచ్చిందంటే మనం చాలా జాగ్రత్త పడాలి. ఒక మంచి మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 35వ అధ్యాయం. యోబు గ్రంథం 35వ అధ్యాయం. 5వ వచనం చూద్దామా? 5వ వచనం నుంచి, ఆకాశం వైపు నిదానించి చూడము, నీ కన్ను నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసినవా అని అడుగుతున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక ఆకాశాన్ని మీరు చూడండి. ఆయన మాట్లాడుతున్న ఒక మంచి సంగతి అంటే, నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసినవా అని అడుగుతున్నాడు. చూడండి, పాపం చేస్తే ఆయనకి ఏమైనా చేయడం ఏంటండి? నీవు పాపము చేస్తే ఆయనకి నీవేమైనా చేసినవా అని అడుగుతున్నాడు. నీకు ఒకవేళ నీ శరీరంలో ఒక రోగం వచ్చింది అనుకోండి, నాకు కూడా ఒక రోగం వచ్చింది. నీ శరీరంలో ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన రోగాన్ని బట్టి నువ్వేం చేస్తావు? నా శరీరం బాగోలేదు, ఏం చేయాలి? డబ్బులు చూసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు తీసుకోవాలి, మందులు తీసుకుని వచ్చి మందులు జాగ్రత్తగా వాడాలి, సరైన ఆహార పద్ధతి తీసుకోవాలి, ఉద్యోగానికి సెలవు పెట్టాలి, పనికి సెలవు పెట్టాలి. నేను చెయ్యలేను, నా బలాన్ని నేను మరలా ఉంచుకోవాలి, నా బలాన్ని నేను మరలా తెచ్చుకోవాలి, మరలా రేపటి దినాన్ని కానీ మరొక దినాన్ని కానీ ఒక 6 రోజుల్లోగా నేను ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి, నా పనికి నేను వెళ్ళిపోవాలి. ఏం చేస్తామంటే, రోగం వస్తే ఎన్ని పనులు చేసేవాళ్ళు మనం? రోగం వస్తే ఎన్ని పనులు చేసాం? ఇన్ని పనులు చేసిన మనలను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపము నీ రోజుకి వస్తే నువ్వేం చేసావని అడుగుతాడు. మీరు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళు. 5వ వచనం 6వ వచనం, నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసినవా అని అడుగుతాడు. ఎవరికి? నువ్వు పాపము చేసినా సరే నీవు దేవునికి ఏమైనా చేసావా? నేను పాపం చేశాను తండ్రి దేవుడికి ప్రార్థన చేసావా? నేను పాపం చేశాను తండ్రి దేవుని ఒప్పుకున్నావా? నేను పాపం చేశాను తండ్రి దేవుడు పరిణి చేసావా? నేను పాపము చేశాను తండ్రి దేవుడి కోసం ఏదైనా కష్టపడ్డావా అని దేవుడు అడుగుతాడు. నీకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం తెలుసు, రోగం వస్తే మందులు వేసుకోవడం తెలుసు, రోగం వస్తే ఎంతైనా ఏ విధంగా చేస్తానైనా మరలా నా రోగాన్ని సరి చేసుకుని లోకం వైపు వెళ్ళిపోవాలన్న సంగతి నీకు తెలిసినప్పుడు, పాపం నీ లోకి వచ్చినప్పుడు ఏమైనా చేసావా అని అడుగుతున్నాడు. ఏం చేసావు? ఏమైనా చేశారా? ఒక్కసారి ఆలోచించండి. పాపం మనలోకి వచ్చినప్పుడు, పాపం మీద కోపంగా మనం ఉంటున్నప్పుడు, నేను దేవుడి దగ్గరికి వచ్చావా? నువ్వు రాలేదు. దేవుడి దగ్గర ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోయావా?
యేసుక్రీస్తు దగ్గర నిలబడి ఇసుకొని యోగా దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తుతోనే పడుకున్నాడు, యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తుతోనే సువార్త ప్రకటనకి వెళ్ళాడు, యేసుక్రీస్తుతోనే ఎన్నో స్వస్థత కార్యక్రమాలు చేశాడు. యేసుక్రీస్తుతోనే ఉంటూ యేసుక్రీస్తుకి దూరంగా వెళ్ళిపోయే ఇసుకలేని యూదల మన బ్రతుకులు ఉన్నాయా? దేవుడు అడుగుతాడు, పాపము చేసినాను నీవు నాకేమైనా చేసావా అని అడుగుతున్నాడు. ప్రార్థన చేసావా? ఏదైనా భక్తిని చూపించావా? దేవుడు పనిని చేసావా? చూడండి తర్వాత ఏమంటాడు ఆయన, నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసినవా? అతిక్రమములు కూడా విస్తరించావు, అతిక్రమములు కూడా విస్తరిస్తున్నాయి, ఆయనకు నీవేమైనా చేసావా? ఏమీ చేయలేదు. ఏం చేసావు? అతిక్రమంగా విస్తరింప చేసుకుంటున్నావు అంటే దేవుడి పనిని చేసావా? అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీవు దేవుడి దగ్గరికి వెళతావు, దేవుడు రానడుతాడు. తర్వాత నీవు నీతిమంతులమైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఇప్పుడు ఎవరు దగ్గరికి వచ్చాడండి? నీతి మంత్రులు చక్కర పెట్టి నీతి మంత్రులు దగ్గరికి వచ్చాడు, వాళ్ళ దగ్గరకు వచ్చాడు అనుకోండి. నిజంగా రోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, రోజు దేవుడు వాక్యాన్ని ప్రకటన చేస్తున్నావు, దేవుడికి నీతి మంత్రులు అయినా సరే దేవుడికి ఏమైనా ఇచ్చావా అంటే నీతి మంత్రుల్లో కూడా లాభం ఉందన్నమాట. నీతి మంత్రుల దగ్గర కూడా దేవుడికి ఇచ్చేది, దేవుడికి తీసుకునేది ఏది లేదన్నమాట. దేవుడు తీసుకునేది ఏది లేదన్నమాట. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రియమైన వాళ్ళగా నీవు పాపము చేసినా దేవుడికి ఏమైనా చేసావా అని అడుగుతున్నాడు. నీకు రోగం వస్తే దేవుడికి నీకు నువ్వేం చేసుకోవాలో తెలుసు, నీకు కష్టం వస్తే నీ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు, నీకు వేతనం వస్తే నువ్వు ఎలా కట్టుకోవాలో తెలుసు, అన్ని తెలిసిన నీకు నీ దగ్గర పాపం వస్తే ఏం చేయాలో నీకు తెలియలేకపోయింది. ఏమైనా చేసావా? ఇదిగో ఆ ఫలితాన్ని నువ్వు తీసుకుంటున్నావు. నీవు నీతిమంతుడైనను ఆయనకు నీవేమైనా ఇచ్చిస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకున్నా తర్వాత నీ వంటి మనుష్యుడికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును అంటాడు. చూడండి, నీ చెడుతనపు ఫలము నీకే చెందుతుంది, ఈ నరుల యొక్క నీతి ఫలము నరులకి చెందుతుంది అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అది ఎంత బాధకరమైన మాట. చూడండి, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్న ఆ ప్రశ్న యొక్క సమాధానం మన దగ్గర ఏమైనా ఉన్నా లేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడి దగ్గరకు రావాలి, మనం దేవుడి దగ్గరకు రావాలి. దేవుడి దగ్గర ఉన్నాం అనుకుంటూ మోసపోతూ దేవుడికి ద్రోహం చేసే వారిగా మనం ఉండకూడదు. ఎన్నిసార్లు ద్రోహం చేస్తామండి దేవుడికి? ఎన్నిసార్లు ద్రోహం చేస్తామని చెప్పండి. ఎంత ద్రోహం అండి దేవుడికి, ఎంత బాధ అండి దేవుడికి. ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. చూడండి, నేను అందరిలాంటి వాడి కాదు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఎవరండి ఆయన? వేషధారుడు, పరిసయ్యుడు, ఒక పరిసయుడైన వాడు. నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయితే సుంకరి ఏం చేస్తున్నాడు? దేవుడికి దగ్గరగా ఉన్నాను నేను, నువ్వు నా దగ్గరే ఉన్నావు కాబట్టి నా మాట నీకు వినిపిస్తుంది, నా ప్రార్థన నీకు వినిపిస్తుంది, నీకోసం నేను బతుకుతున్నాను. ఒక పరిసయుడు మాట్లాడుతున్నాడు. అయితే సుంకరి ఏం మాట్లాడుతున్నాడు? చూడండి, ఎన్నో వచనం? 11వ వచనం, 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను అంటున్నాడు. చూడండి, ఇదిగోండి, పాపము చేసినను నీవు నాకేమైనా చేసినవా అని అడిగితే ఇది ఒక సుంకరి మనకు నేర్పుతున్న పాఠం. చూడండి, నీవు పాపము చేసినా నీవు నాకేమైనా చేసినవా, నువ్వు నీతి కార్యములు కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికినా నీవు నాకేమైనా ఇచ్చినవా అని దేవుడు అడిగిన ప్రశ్నకు సుంకర సమాధానం చెప్తున్నాడు. నేను పాతాళం దగ్గరికి వెళ్లకుండా, నేను దేవాలయానికి రావడానికి కూడా అర్హత లేని వాడిగా నిలబడి రొమ్ము కొట్టుకొచ్చు, కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తూ నేను నీ రావడానికి కూడా అర్హత లేదు తండ్రి అని ఒక సుంకర అడుగుతున్నాడు. చూడండి, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దగ్గరగా ఉన్నవాడిని దూరం పెట్టాడు, దూరంగా ఉన్నవాడిని దగ్గర పెట్టాడు. యేసుక్రీస్తు అదే చెప్పాడు,
నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు, నిన్ను నువ్వు హెచ్చింపుకుంటే తగ్గింపబడతావు. మరో మంచి సందర్భాన్ని చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. నీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోతున్నాను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాడు. ఎవరండి? ఎవరు చేశారండి? మొదటి వాడే చేశాడు. నేను వెళ్ళను అన్నాడు కానీ వెళ్ళాడు. నేను దూరంగా ఉంటానన్నాడు కానీ దగ్గరికి వచ్చాడు. నేను దగ్గరగా ఉన్నానన్నా, నువ్వు ఏది చెబితే అది చేస్తాను తండ్రి అని చెప్పిన వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దూరంగా వెళ్ళిపోయాడు. చూడండి. దగ్గరగా ఉన్నవాడు ఇంకా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది కదండి, దగ్గర ఉన్నవాడు ఇంకా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని దగ్గరగా వచ్చేసారు కాబట్టి దూరంగా వెళ్ళిపోదాం అనుకోవడం చాలా పొరపాటు. దూరంగా వెళ్ళిపోయేది కాబట్టి దగ్గరగా రావాలని ప్రయత్నం మన దగ్గరికి రావాలి. ఎప్పుడు చూడండి, ప్రియమైన తన కుమారులను ఒక యజమానుడు చెప్తున్నాడు. చూడండి, తన కుమారుడు అడుగుతున్నాడు, ఆయన ద్రాక్ష తోటలో పని చేయడం నువ్వు వెళ్ళు అన్నాడు. మనం అందరం ద్రాక్ష తోటలో పని చేయడానికి వచ్చాం. మనం అందరం ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి వచ్చిన వారనే. ఆ వచ్చిన మనం అందరం వెళ్ళు అంటే వచ్చిన వారనే. వచ్చిన తర్వాత పని చేయని వారుగా ఉన్నామా, లేదంటే పని చేస్తానని తప్పించుకున్న వారుగా ఉన్నామా? పని చేయనని చెబుతూ పని చేసిన వాడు అక్కడ ఉన్నట్టు. ప్రియమైన వాళ్ళరా, దేవుని అవసరత నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు రావాలి. నువ్వు దేవుని నువ్వు ఎక్కడో ఉండొచ్చు, నువ్వు ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఉండొచ్చు, ఈ గ్రామానికి దూరంగా ఉండొచ్చు. దేవుడు వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే నీ అవసరం ఎప్పుడో చూస్తుంది. యేసుక్రీస్తు శిలువ మీద వేయబడినప్పుడు, యేసుక్రీస్తు శిలువ మరణం ముగించిన తర్వాత యేసుక్రీస్తుకి ఏం జరిగింది చెప్పమంటారా? యేసుక్రీస్తు శిలువ మీద నుంచి శవాన్ని తిప్పి నాకు ఇవ్వు అని అడిగేవాడు లేకుండా పోయాడు. శిష్యులంతా ఏమైపోయారు? ఊరంతా ఆయన చుట్టే తిరిగింది. ఆనాటి సమాజం అంతా, యెరూషలేము అంతా ఆయన కోసం రొమ్ము పట్టుకుని ఏడుస్తుంది. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా కోసం కాదమ్మా, మీకోసం, మీ కుమార్ కోసం రొమ్ము పట్టుకుని ఏడవండి అని యేసుక్రీస్తు చెప్పుకొచ్చాడే. ఒక యాత్రలాగా ఊరేగింపులో తీసుకెళ్లారు యేసుక్రీస్తుని. సజీవంగా తీసుకెళ్ళాడు యేసుక్రీస్తుని. శవం ఏర్పడిన తర్వాత ఆ శవాన్ని నాకు ఇవ్వని అడిగేవాడు లేకుండా పోయాడు. ఎక్కడున్నాడో వచ్చాడు అరిమతయి యోసేపు. అప్పటి వరకు ఆయన సందర్భం బైబిల్లో ఎక్కడన్నా చూసామా? అప్పటి వరకు ఆ అరిమతయి యోసేపు యేసుక్రీస్తు చుట్టూ తిరిగాడు, యేసుక్రీస్తు వాక్యాన్ని విన్నాడు అని విన్నామా? లేడు. ఆయన దూరంగా ఉన్నాడు కానీ దగ్గరగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుకి దూరంగా ఉన్నాడు కానీ దేవుడికి దగ్గరగా ఉన్నాడు, క్రీస్తుకి దగ్గరగా ఉన్నాడు. అవసరమైనప్పుడు ఆయన పనిని చూపించడానికి ముందుకు వచ్చాడు. అరిమతయి యోసేపు యేసుక్రీస్తు శవాన్ని అడిగే ధైర్యాన్ని చేశాడు. ఎప్పుడైతే ధైర్యంగా అడిగాడో అరిమతయి యోసేపుకి ఆ శవాన్ని అప్పగించాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ శవాన్ని అడగడం చిన్న పని కాదు. ఎందుకంటే దేవుడి ప్రణాళిక ఉండిపోయింది అక్కడ. యేసుక్రీస్తు శవాన్ని అడగాలి, అది సమాధిలో పెట్టాలి, 3వ దినాన్ని లేపబడాలి. దానికంటే ఒక సమయం ఉంది. ఇది శవం అక్కడే ఉండిపోయి, శిలువ మీద ఉండిపోయి కుళ్ళిపోవడానికి కాదు కదా ప్రణాళిక. ఈ దేహం మహిమ దేహంగా ఎలా మారుతుందో అది చూపించాలి ప్రపంచానికి, అది చూపించాలి ఆనాటి సమాజానికి. ఈనాటికి ఒక గుర్తుగా నిలబెట్టాలి. ఆ మధ్యలో ఉన్నది ఎవరో తెలుసా? అరిమతయి యోసేపు. శిష్యులు ఏమైపోయారు? ఆయన చుట్టూ తిరిగి ఊరంతా ఏమైపోయింది? ఆనాటి సమాజం ఏమైపోయింది? అధికారులు ఏమైపోయింది? యూద జనాంగం ఏమైపోయింది? ఇశ్రాయేలు ఏమైపోయారు? ఎప్పుడే కనపడదండి. అరిమతయి యోసేపు ముందుకు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన దూరంగా ఉన్నా సరే దేవుడి దగ్గరికి రావాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయన చేయాల్సిన కార్యక్రమాన్ని ఆయన చేసి పెట్టాడు. ఒక ఊరేగింపుగా తీసుకెళ్తున్నాం కదమ్మా. ఈరోజు దేవుడు ఎంత ద్రోహం చేస్తానండి మనం. అసలు దేవుడు ఎంత ద్రోహం చేస్తున్నాం? చాలా ద్రోహం అండి. దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు చెప్పమంటారా? చనిపోయిన తర్వాత మన దేహాలను ఊరేగింపుగా తీసుకెళ్తున్నాం. దేవుడు అదే కోరుకున్నాడా? సజీవంగా నీ దేహాలు ఊరేగించమన్నాడు. యేసుక్రీస్తు దేహాన్ని దేవుడు అలాగే ఊరేగించాడండి. యేసుక్రీస్తు తన దేహాన్ని అలాగే ఊరేగించాడు. శిలువ భుజాన్ని పెట్టుకుని, ముళ్ళ కిరీటం పెట్టుకుని, కొరడా దెబ్బలు కొడుతుంటే ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి వీధికి, ప్రతి సందుకి తీసుకెళ్లారు యేసుక్రీస్తుని. సజీవంగా తీసుకెళ్లారు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని దేవుడు
సజీవంగా ఊరేగించాడు. చనిపోయిన తర్వాత నిర్జీవంగా ఒక పార్థివ దేహంగా యేసుక్రీస్తుని దేవుడు ఊరేగించాలనుకోలేదు. మనలాగా మనం ఏం చేస్తామంటే చనిపోయిన తర్వాత పెట్టులో పెట్టి ఊరేగిస్తాం, అంబులెన్స్ లో పెట్టి ఊరితో తిప్పుతాం. ఏదైనా సరే సజీవంగా మాత్రం మనం తెప్పం. చనిపోయిన తర్వాత చర్చ దగ్గర ఆపుతాం, చనిపోయిన తర్వాత ఊరి చివర ఆపుతాం, చనిపోయిన తర్వాత ప్రతి సంధిగా ఆపుతాం, 3-4 చోట్ల తిప్పి తీసుకెళ్తాం. ఇది ఊరేగింపుగా ఊరంతా కదులుతుంది. దేవుడు దాన్ని కోరుకోలేదు. దేవుడు నీ దేహాన్ని సజీవంగా ఉన్నప్పుడు, దేవుడు నీ దేహంలో ఆత్మ సజీవంగా ఉన్నప్పుడు, నీ దేహాన్ని విడిచిపెట్టక మునిపే ఒక యేసుక్రీస్తుని ఎలా ఊరేగించానో మీరు అలా ఊరేగింపబడాలన్నాడు. యేసుక్రీస్తుని ప్రతి వీటికి తీసుకెళ్లి కొరడాలతో కొడుతూ వాళ్ళు ఏమైనా మాట్లాడున్నారో మీరు ఆలోచించండి. నువ్వు ఈరోజు కదా సువార్త చెప్పవు, ఇదిగో సువార్త చెప్పి బ్రతికింపబడతామని చెప్పి ఈయన చనిపోతున్నాడు చూడండి అని వాళ్ళందరూ ఒక సాక్షిగా చూపించారండి. యేసుక్రీస్తు మరణించి తెలుసు, ఎక్కడే కదా స్వస్థత చేసావు, వీడే కదా బ్రతికించావు, బ్రతికించిన వాడు బ్రతికాడు, నువ్వు చనిపోతున్నావు. ఇదిగో కాదు యేసుక్రీస్తుని చూడండి అని యేసుక్రీస్తుని వారు ఊరేగించారండి. వాళ్ళు ఊరేగించిన ఊరేగింపులో యేసుక్రీస్తుని ఎంత అవమానపడ్డాడో తెలుసా? ఏ వీధిలో ఆయన సువార్త ప్రకటించాడో, ఏ గ్రామంలో ఆయన సువార్త ప్రకటించాడో, ఏ దేశంలో ఆయన సువార్త ప్రకటించాడో ఆ దేశంలో ఆయన అవమానపరచడానికి సజీవంగా తిప్పారు ఆయన. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నా కుమారుడు సజీవంగా ఊరేగుతున్నాడు దేవుడు అనుకున్నాడు. వీడిని చంపేస్తున్నాము, వీడిని శవాన్ని అప్పగిస్తున్నామని ఆనాటి జనాంగం అనుకుంది. ప్రియమైన వాళ్ళకి చేతనైతే మన దేహాన్ని దేవునికి సజీవంగా యాత్ర చేయండి. మన వలనైతే మన దేహాన్ని దేవునికి సజీవంగా ఊరేగించండి. అలా ఊరేగించే జ్ఞానాన్ని నేర్చుకోండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దానే కోరుకుంటున్నాడు. తన కుమారుడిని క్రీస్తుని సజీవంగా ఎలా ఊరేగించాడో, తన కుమారుడు నమ్ముకున్న క్రైస్తవులందరూ వారి దేహాలను సజీవంగా ఊరేగించడానికి ప్రయత్నం చేయండి. అలా ఊరేగడానికే మీరు ప్రయత్నం చేయండి. మీ దేహాలు అందుకే వాడుకోండి. దేవుడికి దగ్గరగా ఉండండి. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు మరలా పరలోకం వెళ్ళి నిమిత్తం దేవుడికి దగ్గరగా ఉన్నాడండి. ఆయన దూరంగానే ఉన్నాడు అనుకుంటున్నాం, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు ఆయన. అది ఎంత దూరం అండి అసలు. ఇది లోకాలు దాటి ఈ భూమి మీదకి వచ్చాడు. లోకాలు దాటి విడవకూడని మహా సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినా సరే దేవుడి దగ్గర క్రీస్తు నేర్పించాడు. ఆయన జీవితాన్ని చూడండి, ఆయన బ్రతుకుని చూడండి. చిట్ట చివరి అడుగు వరకు, చిట్ట చివరి క్షణం వరకు దేవుడికి దగ్గరగా ఉన్నాడు. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని బాధపడుతున్నాడండి. నీవు నా చెయ్యి విడిచిపెట్టినందుకు నేను చచ్చిపోతున్నాను అని తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అసలు దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టగానే తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడంటే దేవుడు మన చేతులు విడిచిపెట్టగానే మనం కూడా చనిపోవాలండి. అంత ఇష్టం ఉండాలి దేవుడు అంటే మనకి. అంత దగ్గరగా వెళ్ళిపోవాలి దేవుడు అంటే అంత దగ్గరగా వెళితేనే దేవుడు మన పరలోకం దగ్గర తీసుకెళ్తాడు. మనం దూరంగా వెళ్ళిపోయామనుకోండి దేవుడు నిన్ను మర్చిపోతాడు, దేవుడు నేను విడిచిపెడతాడు. యేసుక్రీస్తు తన చెయ్యిని, దేవుడు చెయ్యిని విడిచిపెట్టగానే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడండి. అన్ని సమాప్తం తండ్రి. నీవు నా చెయ్యిని విడిచి ఎందుకు విడిచిపెట్టావని అడిగి చనిపోయాడు. ఈ పాపము కోపం నుంచి బయటకు రప్పించడానికి దేవుడు నేను ఒకవేళ విడిచిపెడితే దేవుడిని నీవు అడగాలి, దేవా నా చేతిని విడిచిపెట్టద్దు, తండ్రి నా చేతిని విడిచిపెట్టద్దు. ఈ పాపము కోపం నుంచి ఒక పెకలెక్కబడే వేరులాగా నా జీవితాన్ని నాకు సహాయం చేయి అని దేవుడిని అడిగేదానిగా నీ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు సజీవంగా ఊరేగింపబడినట్టుగా నీ దేహాన్ని కూడా సజీవంగా ఊరేగించే దానిగా నీ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, అర్థం చేసుకుందాం. మీ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు మాకు నేర్పించిన ఈ ఉన్నతమైన పాఠం అద్భుతం తండ్రి. దేవా, మీకు దగ్గరగా ఉండాలని, దగ్గరగా ఉంటూ ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పించారు తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఎన్నో ఉన్నతమైన సంగతులు మీరు మాకు నేర్పించారు తండ్రి. మీకు దగ్గరగా ఉంటే మా బ్రతుకులు ఎలా ఉంటాయో, మీకు దూరంగా ఉంటే మా జీవితాలు ఎలా మారిపోతాయో ఒక ఉదాహరణగా మీరు మాకు ఎంతనో చూపించారు తండ్రి. దేవా, అలాంటి బ్రతుకులు మాలోనికి రాకుండా, అలాంటి ఉద్దేశాలు మాలోనికి రాకుండా ప్రతి సందర్భాన్ని బట్టి పాఠాన్ని నేర్చుకునే పరిస్థితిని మాకు నేర్పించండి తండ్రి. ఈ పాటను బట్టి, ఈ మాటను బట్టి ఎవరైనా బాధపడుంటే వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందుకంటే మీ వాక్యమే ముందుండాలి, మీ మాటలే ముందుండాలన్న ఆలోచన నాలోనికి వచ్చింది తండ్రి. దేవా, ఈ ఆలోచన ప్రకారం తన కుమార్తెలను మీకోసం మీ దగ్గరికి చేర్చుకునే భాగ్యాన్ని మాకు నేర్పించండి తండ్రి. చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి.